నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెరుపు ధర్నాలో అరెస్టైన విపక్ష నేతల విడుదల. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్. నీట్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులను కాంగ్రెస్ రాజకీయ పావులుగా వాడుకుంటుందని ఆరోపణ. ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్ పరీక్షలు. కరీంనగర్లో యజమానిని బంధించి భారీ చోరీ చేసిన దుండగులు. 21 లక్షలు 66 తులాల బంగారం, వెండి అపహరణ. జనరిక్ ఔషధాలపై 2 ఏళ్ల పాటు సుంకాలు ఉండబోవన్న ట్రంప్. గడువు ముగిశాక 100% టారిఫ్లు విధిస్తామని ప్రకటన. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని ఇంటి వద్ద ధర్నాకు దిగి అరెస్టై విడుదలైన తర్వాత రాహుల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో పరీక్షా విధానం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలని కోరారు. నిరసన తెలిపే హక్కును అణిచివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగిన విపక్ష నేతలను రాత్రి పోలీసులు విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. పోలీసుల బలవంతపు తరలింపు, తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగిన హైడ్రామా అనంతరం అరెస్టు చేసిన ప్రతిపక్ష నేతలను కొన్ని గంటల నిర్బంధం తర్వాత విడిచిపెట్టారు. మంగళవారం సాయంత్రం రాహుల్ను అదుపులోకి తీసుకుని మోడల్ టౌన్లోని ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. కొన్ని గంటల అనంతరం రాహుల్ను విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. నీట్ సహా పలు అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సుముఖంగా లేదనే విషయం స్పష్టమయ్యాకే తాము ఆందోళనకు దిగామని రాహుల్ తెలిపారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులపై జరిగిన దారుణానికి ప్రధాని మోదీ వారికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं. पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन. दूसरा की स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए. మరో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన పోలీసులు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రియాంకను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అక్కడికి వెళ్లగా తొలుత ఆమెను లోపలికి పంపేందుకు పోలీసులు నిరాకరించారు. ఆ తర్వాత కాసేపటికి లోపలికి పంపారు. కాసేపటికే ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు. నిరసన తెలిపే హక్కును అణిచివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా ప్రియాంక అన్నారు. విద్యార్థులతో కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. Right to protest is a fundamental right, and no government has the right to suppress that right. This is a democracy. This is a democracy which belongs to the people. It belongs to the youth. Parliament belongs to the youth. We are elected by them, and we cannot continue like this without a discussion. We cannot continue without change. We cannot continue ignoring them. And certainly, it is unacceptable that they should be beaten in the way they were beaten yesterday. It is unacceptable. And we do not accept it. We will fight for them. We will fight with them. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా మరికొందరి విపక్ష ఎంపీలు, నేతలను కింగ్స్వే క్యాంప్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అనంతరం వదిలేశారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఎంపీలు కొడికున్నిల్ సురేష్, సుఖ్జిందర్ రంధావా తదితరులు అరెస్టైన వారిలో ఉన్నారు. అటు తమ నేతల అరెస్టుకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళలో నిరసనలు జరిగాయి.
పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. నీట్ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటు వేదికగా చర్చించేందుకు యువతకున్న ప్రతి అనుమానాన్ని, ఆందోళనను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని ఇంటి వద్ద నిరసన చేపట్టడాన్ని కేంద్ర మంత్రి ప్రధాన్ తప్పుపట్టారు. ధర్నా చేయడం ద్వారా భద్రతా ప్రోటోకాల్ను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన చర్చల కంటే రాజకీయ డ్రామాలకే మొగ్గు చూపిందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర మంత్రి అన్నారు. విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ చేపట్టిన ఆందోళనలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాత్రి కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేరళ హౌస్ వద్ద తాత్కాలికంగా దీక్ష చేపట్టిన ఆందోళనకారులు రాత్రి వరకు నిరసన చేశారు. రాత్రి 10 గంటల సమయంలో కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. సీజేపీ నేతలు శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు. సోమవారం నాటి ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సీజేపీ కార్యకర్తలెవరూ తమ అదుపులో లేరని తెలిపారు. ఆందోళనకారులను విడిచిపెట్టకుంటే పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీజేపీ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఒకప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కిటకిటలాడిన గాంధీ భవన్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. దీనికి కారణం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకోవడమే అని చెప్పొచ్చు. ఎస్ఆర్ పూర్తయ్యే వరకు పార్టీ నాయకులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప గాంధీ భవన్కు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పార్టీ ప్రధాన కార్యాలయం తాత్కాలికంగా వెలవెలబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గాంధీ భవన్ నిత్యం రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవారు. పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, నామినేటెడ్ పదవులు, ప్రజా సమస్యలు, వినతి పత్రాలు, ఇలా ఏదో ఒక అవసరంతో వచ్చేవారితో గాంధీ భవన్ ఎప్పుడూ సందడిగా ఉండేది. ఒక దశలో అయితే ప్రాంగణంలో వాహనాలు నిలిపేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితులు కనిపించేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే పలుమార్లు జూమ్ సమావేశాలు నిర్వహించి పురోగతిని సమీక్షించిన సీఎం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమని కూడా హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో నిత్యం కనిపించే రాజకీయ సందడి ఒక్కసారిగా తగ్గిపోయింది. పార్టీ కార్యాలయం ఎదుట వాహనాల రద్దీ లేదు, నాయకుల గుంపులు కనిపించడం లేదు, వినతి పత్రాలతో వచ్చే ప్రజల రాక కూడా తగ్గింది. ఈ నిశ్శబ్దం రాజకీయ నిర్వీర్యానికి కాదు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మొత్తం ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడమే కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గాంధీ భవన్ మళ్లీ జనంతో, నాయకులతో కలకలలాడనుంది. అభివృద్ధి పనుల్లో ఆలస్యాన్ని సహించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొడంగల్, హకీంపేటలోని ఎడ్యుకేషనల్ హబ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం నియోజకవర్గంలో ప్రగతి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టాలని సూచించారు. ప్రతి నెల ఎంత మేర పనులు పూర్తి చేయగలుగుతారో సంతకాలతో సహా వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు దుద్యాల మండలం హకీంపేట చేరుకున్న సీఎం అభివృద్ది పనుల పరిశీలన, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హకీంపేటలో 248 ఎకరాలలో నిర్మిస్తున్న మెడికల్, ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు 600 కోట్లతో చేపట్టిన పనులు నిదానంగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ హబ్లోని ప్రతి ప్రాజెక్టునకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకందించాలని స్పష్టం చేశారు. అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల తనిఖీతో పాటు అవసరమైతే అక్కడే బస చేస్తారని తేల్చి చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపులో జాప్యంపైన మండిపడ్డ ముఖ్యమంత్రి వచ్చే వారంలోగా లబ్ధిదారులకు పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల్లోని అదనపు పంపుల ఏర్పాటుకు సంబంధించి సివిల్ పనులన్నింటికీ వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలన్న ముఖ్యమంత్రి పనుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. ఫేజ్ 1 పనులు డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించగా 2027 డిసెంబర్ కల్లా ప్రతి నెల ఎంత మేర పనులు పూర్తి చేయగలుగుతారో సంతకాలతో సహా వివరించాలని స్పష్టం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖలు సమన్వయంతో చర్చించి డిజైన్లు రూపొందించాలన్నారు. భూసేకరణలో భాగంగా రైతులను ఒప్పించి కాన్సెంట్ అవార్డుకు వెళితే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. 2028 ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన సర్వేయర్లతో పాటు బడ్జెట్ మంజూరు చేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణంలో టీజీఐఐసీ చురుకైన పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కూర్చొని ఇండస్ట్రియల్ పార్కుల భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారి పనితీరు ఆధారంగా అవసరమైతే అక్టోబరులో కలెక్టర్ల బదిలీలు చేపడతామని హెచ్చరించారు. ముంబై, పూణే కనెక్టివిటీ మాదిరిగానే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కొడంగల్ కనెక్టివిటీ రోడ్డు అభివృద్దిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొడంగల్ వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో పురోగతిపైన అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలిచ్చారు. కొత్త పంచాయతీలకు కార్యాలయ భవనాలను నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు. ఎల్నినో నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. అందుకోసం నిన్న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందేనని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం టీచర్లు 3 ఏళ్లలో అంటే 2028 సెప్టెంబర్ నాటికి టెట్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అయింది. లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించింది. ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహణకు సమాయత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ పాస్ కాని ప్రభుత్వ టీచర్లు దాదాపు 20,000 మంది ఉంటారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు పదోన్నతులు పొందాలన్నా టెట్ పాస్ కావాల్సి ఉండడంతో బీఈడీ విద్యార్హత ఉండి ఎస్జీటీలుగా పనిచేస్తున్న వారు పేపర్ 2 పరీక్ష రాయనున్నారు. మోడల్ స్కూళ్లలోని టీజీటీలు కూడా కొందరు పేపర్ 2 రాసుకోవచ్చు. ఫలితంగా పదోన్నతులు కోరుకునేవారు సైతం 1000 మంది పరీక్షకు దరఖాస్తు చేయనున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 29 వరకు గడువు ఉండగా సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు ఆల్మట్టిలోకి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. జలాశయంలోకి 46,000 క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. ఆల్మట్టి జలాశయం పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజు కంటే నీరు స్వల్పంగా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి దిగువకు 16,000 క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24 టీఎంసీలు పైగా నీరు ఉంది. నారాయణపూర్లోకి 14,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా
దిగువకు 8,000 క్యూసెక్కులకు వదులుతున్నారు. అటు తుంగభద్రలో 3,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. జలాశయ పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలంలోకి ప్రస్తుతం ఎలాంటి ప్రవాహాలు లేవు. సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 137 టీఎంసీల నీరు ఉంది. గోదావరిపై ఉన్న శ్రీరామ్ సాగర్ పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీలకు పైగా నీరు ఉంది. జలాశయంలోకి 2,000 క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యమైన 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ప్రాణహిత జలాలు కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద 16,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సమ్మక్క బ్యారేజీ వద్ద 33,000 క్యూసెక్కులకు పైగా, సీతమ్మ సాగర్ వద్ద 21,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మను తక్షణం ఆసుపత్రిలో చేర్చుకుని క్యాన్సర్కు చికిత్స అందించాలంటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళకు అందుతున్న చికిత్సను పర్యవేక్షించడంతో పాటు జీవో 131/80 కింద బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్లను అందిస్తున్న 25% ఉచిత చికిత్సకు సంబంధించి నివేదిక సమర్పించాలంటూ డిఎంహెచ్ఓను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. 25% ఉచిత కోటా కింద క్యాన్సర్కు చికిత్స అందించడానికి బసవతారకం ఆసుపత్రి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బాలె భాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పేదలకు 25% ఇన్ పేషెంట్, 10% అవుట్ పేషెంట్లకు ఉచితంగా చికిత్స అందించాలన్న షరతు మీద 1989లో 7.35 ఎకరాల భూమిని లీజుకు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ ఉచిత చికిత్సల అమలు పర్యవేక్షణ నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ 2022లో జీవో 80 జారీ చేసిందన్నారు. ఈ జీవోల ప్రకారం ఉచిత వైద్యం అందించాలని క్యాన్సర్తో బాధపడుతున్న పిటిషనర్ అభ్యర్థనను ఆసుపత్రి నిరాకరించడంతో అధికారులకు ఈ నెల 15న వినతిపత్రం సమర్పించినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పిటిషనర్కు తక్షణం 25% ఉచిత కోటాలో ఉచిత వైద్యం అందించాలని ఆసుపత్రిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఉచిత వైద్యం అమలు తీరుపై నివేదిక సమర్పించాలని డిఎంహెచ్ఓను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. పోలీసు శాఖలో 7,400 పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ను 4 వారాల్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు నియామక మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 5,000 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి పత్రికా ప్రకటన జారీ చేసిందన్నారు. 7,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత విచారణ సందర్భంగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 5,000 పోస్టులే అని చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల తర్వాత 5,000 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. 5,000 పోస్టులు ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు ఖాళీ కాగా మరో 2,400 పోస్టులు అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలో ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఈ పోస్టుల భర్తీ అయ్యేసరికి మరిన్ని ఖాళీలు ఏర్పడతాయని, అందువల్ల నిర్దిష్ట కాల పరిమితితో నియామకాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నియామక షెడ్యూల్ను 4 వారాల్లో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని డీఈ ఇల్లు సహా మరో 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ముత్యం వెంకటరమణ నివాసంలో నిర్వహిస్తున్నాం. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆయనకు సంబంధించిన ఆస్తి పత్రాలకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తూ ఈ ఆరోపణలపై ఇప్పటికే సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ ఉదయం నుంచే ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఏసీబీకి సంబంధించిన అధికారులు, సిబ్బంది అందరూ కూడా పాల్గొని స్థిర చర ఆస్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మనం ఇప్పుడు ముత్యం వెంకటరమణ నివాసంలోనే మనం ఉన్నాం. ఈ సోదాలకు సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముత్యం వెంకటరమణ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ ఏసీబీ డిఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తంగా 8 బృందాలు ఇందులో పాల్గొన్నట్లు మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ సోదాల్లో కీలక ఆస్తి పత్రాలకు సంబంధించి కూడా
వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని కూడా మనకి ఏసీబీ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో కీలకమైన పత్రాలను కూడా చూస్తూ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా అక్కడ విజువల్స్లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొంత నగదు అలాగే మద్యంకి సంబంధించి బాటిల్ కూడా ఇక్కడ గుర్తించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏసీబీ అధికారులు మొత్తం కూడా పాల్గొన్నారు. సోదాలు ఇంకా ఇక్కడ కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏసీబీ డిఎస్పీ ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సార్ చెప్పండి సార్, ఏసీబీకి సంబంధించి మీకు ఉంటుంది సోదాల్లో ఎంతమంది పాల్గొన్నారు సార్? ముత్యం వెంకటరమణ డి గారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు సర్చెస్ చేయడం జరిగింది. ఇది మెయిన్ హౌస్ అండి. దీంతో పాటు ఇంకా 10 ప్లేసెస్లో ఇంక్లూడింగ్ ఖమ్మం, హైదరాబాద్ అండ్ ఖమ్మంలో కలిపి 10 ప్లేసెస్లో సర్చెస్ నడుస్తున్నాయండి. సో సర్చెస్ మార్నింగ్ 6:37 ఏరియాలో స్టార్ట్ అయ్యాయండి. ఇంకా వాట్ ఈస్ దేర్, ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాము. ఆల్రెడీ 2019లో ఈయన మీద ఒక ట్రాప్ కేసు ఉందండి. సో దీని కంటిన్యూషన్ ఇంకా ఏమున్నాయనేసి చూస్తున్నాము. ఇప్పుడు ప్రాథమికంగా ఏం గుర్తించారు సార్? ఆయన దగ్గర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, ఈ పత్రాలతో పాటు నగదు ఏమైనా బంగారం కానీ మద్యం సీసాలు కూడా అక్కడ కనిపిస్తూ ఇప్పుడే చూస్తున్నారండి, మీరు చూడొచ్చు, అక్కడ వెళ్తే మీరు చూడొచ్చు. ఇప్పుడే అన్ని తీసాము. సో ఇట్ విల్ టేక్ టైం అండి, కొద్దిగా టైం పడుతుంది మనకు. సో మీకు ఇంకో 3-4 అవర్స్లో మీకు ఏమేమి ఉన్నాయనేసి మేము డీటెయిల్గా మీకు చెప్పగలుగుతాం. సార్ ఇప్పుడు ఏకకాలంలో ఎన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, ఎన్ని బృందాలు సార్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మీ ఆధ్వర్యం? ఇప్పుడు ఏకకాలంలో ఈ ప్లేస్ని కలుపుకొని 10 ప్లేసెస్లో నడుస్తున్నది. ఖమ్మంలో ఒక ప్లేస్లో జరుగుతుందండి, హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఒక 10 ఏరియాస్లో జరుగుతున్నాయండి. సార్ ఇటీవల ఎక్కువగా ఇలాంటివి దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. ఇది ఏ సమయంలో మీకు సమాచారం అందింది సార్ ఈయన గురించి? అంటే ఈయన గురించి మనకు 2-3 మంత్స్ నుంచి నడుస్తుందండి. సో దాని మీద వర్కౌట్ చేసాము. వర్కౌట్ చేసిన తర్వాత ఇవాళ వారెంట్ తీసుకొని కోర్టుకి వెళ్ళి వారెంట్ తీసుకొని సర్చెస్ చేయడం జరిగింది. ఇది ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు కూడా ఈ సోదాల్లో తమ బృందాలకు సంబంధించి పార్టిసిపేట్ చేశారని, 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయని డిఎస్పీ సార్ చెబుతున్నారు. అలాగే ఎవరైతే ఈ ముత్యం వెంకటరమణ ఉన్నారో ఈయన రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని, అయితే 3 నెలల నుంచే ఈయన పైన సెర్చ్ కొనసాగిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు కూడా కీలకమైన పత్రాలకు సంబంధించి కూడా డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నారు. మనం ఇప్పుడు ముత్యంరావు నివాసంలోనే ఉన్నాము. ఈ సోదాలు అనేవి సాయంత్రానికి కొనసాగే అవకాశం ఉందని కూడా ఏసీబీ అధికారులు మనకి చెబుతూ ఉన్నారు. ఓవర్ టు యు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. లైంగికంగా వేధించడంతో పాటు వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్లో కోరారు. ఐపీఎస్కు ఎంపికై శిక్షణ కోసం ముస్సోరీ వెళ్లినప్పటి నుంచి ఫిర్యాదుదారుతో ప్రేమలో ఉన్నానని, ఇరువురు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నట్లు పేర్కొన్నారు. భేదాభిప్రాయాల కారణంగా తనను పెళ్లి చేసుకోకుండా పిటిషనర్ మరొకరిని వివాహం చేసుకుందన్నారు. పెళ్లి తర్వాత కూడా తనతో తిరిగి సన్నిహితంగా కొనసాగేందుకు అంగీకరించారని, ఈ క్రమంలో ఆమె భర్తకు అనుమానం వచ్చిందన్నారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆమె భర్తకు కొన్ని ఆధారాలు పంపించారన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ విధంగా, పిఎస్లో మరో విధంగా ఫిర్యాదు చేశారని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి ధృవీకరణ చేసుకోకుండా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు వివిధ శాఖలను ఆదేశించారు. నిధుల సమీకరణపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో సమర్పిస్తే నిధులు విడుదల కావడానికి వీలవుతుందన్నారు. శాఖల వారీగా కేంద్ర పథకాల పురోగతిని డాష్ బోర్డులో పొందుపరచాలని సీఎస్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరాలు, వాటి పురోగతి తదితర అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.